నా జీవితం గురించి పేపర్లో రాస్తారన్నమాట. వెరీ గుడ్. నా గొప్ప పబ్లిసిటీ అవుతుంది కదూ. విస్కీ తీసుకుంటారా? నో థ్యాంక్స్. నా గురించి చెప్పమంటారా? నేను నా ఆటతోనూ పాటతోనూ రోజు వేలకు వేలు సంపాదిస్తాను. చాలా ఖరీదైన జీవితం నాది. ఇంతకంటే ఏం కావాలి? ఆడదానికి అన్నిటికంటే విలువైనది మానాభిమానం. బహిరంగంగా 10 మంది ముందు సిగ్గు విడిచి ఆడటం చిన్నతనంగా లేదు. ఈ లోకంలో బ్రతకడానికి చాలా వదులుకోవాలి. ఆ నిర్ణయంతోనే నీ సిగ్గనేది వదిలేశాను. ఎక్స్క్యూజ్ మీ, బ్రతకడం కోసం ఆడది గౌరవాన్ని కూడా అమ్ముకోవాలంటారా? కొనేవాడున్నప్పుడు అమ్ముకోవడంలో తప్పే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేనెప్పుడూ అమ్మేసుకున్నాను. ఓ, మరి ఆడదానికి ప్రాణం కంటే శీలమే ముఖ్యం అంటారు? ఎవరంటారు? ఆకలి తెలియని వాళ్ళు, పేదరికం చూడని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు, కడుపు నుండి కథలు రాసేవాళ్ళు. నిజానికి ఈ లోకంలో ప్రాణం నిలబెట్టుకోవడం కోసం మనిషి ఏదైనా చేస్తాడు, దేన్నైనా వదులుకుంటాడు. ఒకప్పుడు ఏదో జరిగిపోయింది, ఇంకా జీవితం ఉంది. కనీసం ఇప్పుడైనా గౌరవంగా మర్యాదగా బ్రతకాలని ఎందుకు అనుకోరు? తాలిగూళ్ళలో చిక్కుకున్న ఈగకి, సాని బ్రతుకులో పడిన ఆడదానికి బయటపడే మార్గం లేదు మేడం. ఆలోచించాలే కాని ప్రతిదానికి మార్గం అంటూ ఉంటుంది అని మీరు చెప్తారు. ఎందుకంటే ఈ చిక్కుల చీకట్లో మీరు చిక్కుకోలేదు కనుక. లోకంలో ఏది పాడైనా మళ్ళీ బాగుపరచొచ్చేమో కాని ఆడది పాడైతే అది బాగుపడదు. ఒకవేళ బాగుపడాలనుకున్నా ఈ సంఘం, పరిస్థితులు, మనుషులు ఆమెని బాగుపడినవా. ఇలా తప్పనిసరిని చెప్పుకుంటూ బ్రతకడం కంటే చావడం మంచిదని నా అభిప్రాయం. నాకు డబ్బుందని, అందం ఉందని, ఈ జీవితం నాకు బాగుందని బ్రతకడం లేదు. పిరికిదాన్ని కనుక చావలేక బ్రతుకుతున్నాను. కాలిపోయే కొడివిలేక నన్ను నేనే తగలబెట్టుకుంటూ బ్రతుకుతున్నాను. నా అన్న వాళ్ళు లేకుండా, నాకున్న వాళ్ళకి కాకుండా చచ్చే ధైర్యం లేక బ్రతుకుతున్నాను. మేడం, నిజానికి నాకు చావాలనుంది. ఊరుకోండి రాజీ, ఏడవకండి. దయచేసి ఏడవకండి ప్లీజ్. ఏడుస్తున్నాను రాజీ. అమ్మాయి, నువ్వేమన్నా అన్నావు దాన్ని? అవును, ఇలా బ్రతకడం కంటే చావడం మంచిదన్నాను. నువ్వే పోతావే సలహాలు ఇవ్వడానికి? నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళి చావు. Get out. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని. ఓహో, మీ పేపర్ వాడు రాసే రాతలు చూసి మా బిజినెస్ అంతా దెబ్బతినిపోతుంది. ఆ రాతలు చూసే ఈ బొమ్మలని మా చేయి జారిపోతున్నాయి. అయితే నువ్వు ఆడవాళ్ళని అమ్ముకుని బ్రతికేవాడివే అన్నమాట. పళ్ళు గిళ్ళు రాలిపోతాయి. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చింది కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. You... Get out.